కక్ష పెట్టుకున్నాడని తన దగ్గర ఎస్ఐ వేధింపులపై పూర్తి ఆధారాలు ఉన్నాయని కానిస్టేబుల్ నాగమణి అంటుంది. త్వరలోనే ఎస్ఐ అవినీతి ఆధారాలు బయటపెడతానంటుంది. మొత్తం మీద ఎస్ఐ వర్సెస్ కానిస్టేబుల్గా మారింది మేడిపల్లి పిఎస్ వ్యవహారం. ఎస్ఐపై కానిస్టేబుల్ నాగమణి ఆరోపణలు చేసింది. తన భర్తను రిమాండ్కు పంపేందుకు ఎస్ఐ కుట్ర పన్నుతున్నాడని నాగమణి ఆరోపిస్తోంది. తనపై సిపిపై కంప్లైంట్ చేసినందుకే తనపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ నాగమణి ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక పిఎస్ ముందు నాగమణి ఆందోళన చేపట్టింది. పాత విషయాలు మనసులో పెట్టుకొని తన భర్తను అక్రమంగా రిమాండ్కు పంపాడంటూ నాగమణి ఎస్ఐపై ఆరోపణ చేసింది. గతంలో సిపికి కంప్లైంట్ చేశారని, అయితే దీనిపై ఎస్ఐ కక్ష పెట్టుకొని తనను వేధిస్తున్నాడంటూ నాగమణి ఆరోపిస్తుంది. తన దగ్గర ఎస్ఐ వేధింపులకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని నాగమణి అంటుంది. త్వరలోనే ఎస్ఐ అవినీతి ఆధారాలు బయట పెడతానని నాగమణి అంటుంది. నాగమణి ఏం ఆరోపణలు చేసిందో ఒకసారి చూద్దాం. నేను ఒక ఉమెన్ కానిస్టేబుల్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తాను. మేము ఉండేది బోడుప్పల్లో సుభాష్ నగర్ కాలనీలో ఉంటాం. మేము గత సంవత్సరం నుంచి మా ఇల్లు కబ్జా చేయాలని కులకర్ణి సంతోష్, మేకల రాజశేఖర్ రెడ్డి, సూర్యనీడు బాబురావు అనే వాళ్ళు కబ్జా చేయాలని ఫోర్జరీ డాక్యుమెంట్ చేసి అది సివిల్ కోర్టులో పెట్టి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాం. మేము మేడిపల్లి పిఎస్లో జూలై 1కి ఇచ్చాం. ఆ రోజు మేము మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చిన్న గొడవ జరిగింది సార్, లైక్ న్యూ సెన్స్. ఆ పిటిషన్ నేను ఫస్ట్ ఇచ్చింది. నేను గోవర్ధనగిరి అనే సిఐ సార్కి నైట్ 10 o'clock వచ్చి జూలై 1కి ఇచ్చింది నేను. నాది పిటిషన్ మాత్రమే చేసి ఆ తర్వాత 2 days తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఎస్ఐ శివకుమార్ అని అతను దాన్ని ఎఫ్ఐఆర్ చేసినారు. ఏదైతే ఫోర్జరీ కేసు నడుస్తుందో దాని మీద స్టే ఆర్డర్ తీసుకొచ్చేసి అది మా చేతుల్లో లేదని చెప్పేసి పక్కన పెట్టేసినారు. ఏదైతే నా పిటిషన్ ఎందుకు మా ఎఫ్ఐఆర్ చేయలేదని అడిగితే వాళ్ళన్న నువ్వు కోర్టులో చూసుకొని చెప్పేసి చెప్పినారు. ఈ కబ్జా విషయంలో ఎస్ఐ శివకుమార్ గారు లంచం తీసుకొని మా కేసు విత్డ్రా చేసుకోవాలని మా హస్బెండ్ కూడా బెదిరించడం జరిగింది. ఇదే విషయం గురించి ఏసీపీకి, డీసీపీకి, సిపి వరకు నేను కంప్లైంట్ చేయడం జరిగింది గతంలో. అయితే ఈ మంత్ 1st మా అమ్మగారు చెయ్యి బాగాలేదని చెప్పేసి ఊరు నుండి ఇంటికి వచ్చారు. చెయ్యి రోకల్ బండతో ఏదో దెబ్బ తగిలిందని చెప్పేసి చూయించుకుందామనేసి వచ్చిన తర్వాత ఇంట్లో కుటుంబ పరంగా వచ్చిన వివాదాల వల్ల చిన్న ఇష్యూ నడిచింది. సరే చేసినారు, ఎంక్వైరీ చేసినారా? ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా రిమాండ్ ఎట్లా చేస్తారు? ఈరోజు సిపి వరకు కూడా నేను వెళ్ళడానికి ఇంతకుముందు 2 సార్లు ప్రయత్నించినాను, చాలాసార్లు చేసిన సార్. నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది, ఆడియో ఎవిడెన్స్ ఉంది, అన్ని ఇవ్వను సార్. నేను ఇంతకుముందు కేసులో కూడా సీసీ ఫుటేజ్ అని ఇంతకుముందు ఎఫ్ఐఆర్ అయింది నా మీద. ఆ ఎఫ్ఐఆర్ గురించి కూడా సీసీ ఫుటేజ్ తీసుకోమని చెప్పినాను, తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వీడియో లేదు ఇష్టం వచ్చినట్టు చేసుకోపని చెప్పినారు. ఇదే విషయమై నేను సిపి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఉంది శివకుమార్ మాట్లాడిన ఆడియోనే ఉంది నా దగ్గర. వల్గర్ మాట్లాడలేదు సార్, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు, పని చేయట్లేదు. ఒక ఆఫీసర్ చేయాల్సిన పని చేయకపోవడం కూడా తప్పే కదా. మెయిన్ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో ఆయన మాయం చేసినాడు ఎస్ఐ శివకుమార్. ఈరోజు కూడా ఇదే కేసులో రిమాండ్ ఏ కంటెంట్ మీద చేస్తున్నా నాకు తెలియాల. నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది. ఎట్లా చేస్తారు మీరు ఎవిడెన్స్? వితౌట్ ఎంక్వైరీ లేకుండా పక్కన ఐ విట్నెస్లు ఉన్నారు. ఐ విట్నెస్లు కానీ ఏదైతే సంఘటన జరిగిందో ఆ స్థలం దగ్గరకు రాకుండా ఎఫ్ఐఆర్ అయిన నెల రోజులకు మీరు ఎట్లా రిమాండ్ చేస్తారు? ఏం బేసిస్ మీద చేస్తారు? ఎమ్మెల్సీ ఆల్రెడీ ఆమె దెబ్బ తగిలి, మా అమ్మగారు ఊరు నుండి దెబ్బ తగిలి ఇంటికి వచ్చినారు హాస్పిటల్ చూపించుకోవడానికి. అదే ఎమ్మెల్సీ దొంగ ఎమ్మెల్సీ పెట్టి మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు? ఎక్కడ కంప్లైంట్ ఇచ్చిన మా అమ్మగారు ఎక్కడున్నారు? మీరు ఏ బేస్ మీద ఈరోజు చేస్తున్నారు ఎఫ్ఐఆర్? నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలా. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, నన్ను బయటికి కూడా ప్రతి పిటిషన్ కూడా నా కేసులో ప్రతి దాంట్లో కూడా ఎస్ఐ శివకుమార్ గారే ఉన్నారు. అదే ఇప్పుడు మా అమ్మగారు ఇచ్చిన పిటిషన్ కూడా ఎస్ఐ శివకుమారు ఆ రోజు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని తర్వాత నాకు తెలిసింది. 3rd of this month జనవరి 1కి ఎఫ్ఐఆర్ చేస్తే ఈ రోజు వరకు మేడిపల్లి పిఎస్ నుండి, మేడిపల్లి సిఐ నుండి, ఐఓ దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కాల్ కూడా లేదు. నిన్న పీసీ నటరాజ్ అన్న వ్యక్తి నుంచి మాకు నోటీస్ ఇస్తాం, మీరు రావాల్సిందిగా ఫోన్ చేస్తే ఈరోజు మా హస్బెండ్ 9:30 పిఎస్కి రావడం జరిగింది. 9:30 నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని రిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూర్చోబెట్టినారు. కనీసం ఒక కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ చేసిరంటే మినిమం ఎంక్వైరీ చేయకుండా రిమాండ్ వరకు ఎట్లా వెళ్తారు? ఇప్పుడు నా మీద నేను కూడా వచ్చి ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తాను, మినిమం ఎంక్వైరీ అయితే జరగాలి కదా. ఎస్ఐ అన్న ఒక అహంకారంతో
పదవి ఉందని చెప్పేసి ఎవరి మీద నేను కూడా యూనిఫామ్ వేసుకున్న ఒక ఉమెన్ పీసీని నా మీద ఎఫ్ఐఆర్ చేయాలంటే మినిమం ఎంక్వైరీ చేయాలి. ఎవరు చేసినారు, ఎక్కడ చేసినారు, మా నంబర్లకు ఎంక్వైరీ చేయండి. మేడిపల్లి పిఎస్ ముందు కానిస్టేబుల్ నాగమణి ఆందోళన చేపట్టింది. ఎస్ఐ శివకుమార్ పాత విషయాలు మనసులో పెట్టుకొని తనను వేధిస్తున్నాడంటూ నాగమణి ఆరోపిస్తుంది. తన భర్తను అక్రమంగా రిమాండ్కు పంపాడంటూ తీవ్రంగా ఆరోపించింది. గతంలో సిపికి కంప్లైంట్ చేశానని ఎస్ఐ కక్ష పెట్టుకున్నాడని, తన దగ్గర ఎస్ఐ వేధింపులపై పూర్తి ఆధారాలున్నాయని కానిస్టేబుల్ నాగమణి అంటుంది. త్వరలోనే ఎస్ఐ అవినీతి ఆధారాలు బయటపెడతానంటుంది. మొత్తం మీద ఎస్ఐ వర్సెస్ కానిస్టేబుల్గా మారింది మేడిపల్లి పిఎస్ వ్యవహారం. ఎస్ఐపై కానిస్టేబుల్ నాగమణి ఆరోపణలు చేసింది. తన భర్తను రిమాండ్కు పంపేందుకు